స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అంటే ఎంసెట్కి ఇప్పుడు 17th నుంచి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ 3 days ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు. అది ఎలా ఉంటుంది అన్నది ప్రొసీజర్ మొత్తం టోటల్లీ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు అవసరమైతే ఇది కూడా మీరు మాక్ టెస్ట్ కింద పెట్టుకోవచ్చు, మీ మొబైల్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. అలా ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే మీరు లోపలికి వెళ్ళిపోయి ఒక సిస్టమ్ నెంబర్ ఇస్తారు. వాళ్ళు చెప్పాను కదా స్టార్టింగ్ మీరు రూమ్లోకి వెళ్ళే ముందు బయోమెట్రిక్ వేయించుకుంటారు. మీ ఫోటో తీసి ఒక సిస్టమ్ అంటూ నెంబర్ చెప్తారు. అక్కడికి వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది. మీరు వెళ్ళిన తర్వాత మీరు మాక్ టెస్ట్లోకి వెళ్ళండి. మాక్ టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. అంటే లాగిన్ అంటే మీరు అక్కడికి మీ సిస్టమ్ దగ్గర కూర్చున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో అన్నది హైలైట్ అవుతుంది. ఇక్కడ అలాగే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆ 2 ఆప్షన్స్ వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వన్ ఇక్కడ మీ కీబోర్డ్ పనిచేస్తుంది కాబట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఏతో స్టార్ట్ అయ్యేది ఏదైతే ఉందో ఆ నెంబర్ కానీ లేదంటే ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటారు. డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ 18th అక్టోబర్ అంటే 18వ తారీఖు అక్టోబర్ నెల 2005 అయినట్లయితే మీరు ఎటువంటి ఆబ్లిక్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఐపన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 మీరు 18వ తారీఖు అయితే 18 వేసుకోండి. 18 10వ నెల అయితే 18/10/2005 అని వరుసగా మీరు ఆ నెంబర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసేటప్పుడు మీకు ఏ విధంగా వస్తుందంటే అక్కడ టైం ఉంటుంది. ఒక 15 మీరు లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ దగ్గర ఉన్నప్పుడు మీకు దగ్గర 1 hour, హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఆ టైం అక్కడ కనిపిస్తుంది. ఇంకా ఎంత టైంలో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. చూడండి. ఒక్క 10 నిమిషాలు 10 minutes. ఇక్కడ చూడండి. మీకు ఈ విధంగా వస్తుంది. మీకు ఈ విధంగా అంటే ఒక ఇంగ్లీషు తెలుగు ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవన్నీ ఎగ్జాము 180 minutes అంటే 3 hours ఎగ్జాము. అండ్ మీకు ఆటోమేటిక్గా స్క్రీన్ మీద టైం అన్నది ఇక్కడ వచ్చేస్తుంది. రైట్ సైడ్ పై భాగంలో మీ టైం ఇంకా ఎంత రిమైనింగ్ ఉంది అన్నది కూడా వస్తుంది. ఎందుకంటే 180 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది. అది కిందకి 0కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వైట్ సింబల్ ఉన్నట్టయితే అంటే క్వశ్చన్స్ మీకు రైట్ సైడ్ వస్తాయి. ఇప్పుడు అవి ఎట్లా అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇవి వైట్ కలర్లో ఉన్నట్టయితే మీకు ఇంకా చూడలేదు ఆ క్వశ్చన్స్ అని దాని అర్థం. అంటే ఇంకా వాటి క్వశ్చన్లు ఇంకా మీరు చూడలేదు, అందులోకి వెళ్ళలేదు. రెడ్ అంటే రెడ్ వచ్చినట్టయితే చూసారు కానీ మీరు ఇంకా ఆన్సర్ చేయలేదని అర్థం. గ్రీన్ ఉన్నట్టయితే వాటిని ఆన్సర్ చేశారని అర్థం. ఓన్లీ బ్లూ ఉన్నట్టయితే అంటే ఇది అవసరం లేదు. 4th ఆప్షన్ 5th ఆప్షన్ ఏంటంటే బ్లూ అండ్ గ్రీన్ రెండు కూడా ఉన్నట్లయితే మీరు అది ఆన్సర్ చేశారు. ఒకసారి మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ని ఐడెంటిఫై అంటే ఒకసారి మళ్ళీ చూసుకోవాలనుకుంటున్నారనమాట, చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే మీరు ఆన్సర్ చేశారు కానీ డౌట్ అది మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదనేది డౌట్.
అప్పుడు మళ్ళీ దీన్ని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక అప్పుడు దానికి ఈ సింబల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సింబల్ ఇచ్చిన ఇవన్నీ కూడా వాల్యూడే, ప్రాబ్లం లేదు. మీకు టైం అయిపోయిన తర్వాత అవి మళ్ళీ మీరు వెరిఫై చేయకపోయినా అవి మీకు మార్క్స్లోకి కన్వర్ట్ అవుతాయి. అవి వాల్యుయేషన్ చేస్తారు ఆ క్వశ్చన్స్ కూడా. చూడండి, ఇవి తెలుగులో, ఇందాక ఇక్కడ తెలుగులో ఉంది, ఇక ఇంగ్లీష్లో ఉంది, ఇక్కడ తెలుగులో. మీరు ప్రశ్న ఇంకా సందర్శించలేదు, మీరు ప్రశ్నకి ఇంకా జవాబు ఇవ్వలేదు. అంటే వైట్ ఉన్నట్టయితే మీరు ఇంకా క్వశ్చన్ ఇంకా చదవలేదని అర్థం. రెడ్ ఉన్నట్టయితే ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, చదివారు కానీ ఇంకా ఆన్సర్ ఇవ్వలేదని అర్థం. గ్రీన్ ఉన్నట్టయితే ఆన్సర్ ఇచ్చారని అర్థం. బ్లూ అండ్ గ్రీన్ ఉన్నట్టయితే మీరు ఆన్సర్ ఇచ్చారు కానీ మళ్ళీ ఒకసారి దాన్ని వెరిఫై చేసుకోవాలని అనుకుంటున్నారని అర్థం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫిఫ్త్ పాయింట్ అనేది ఆన్సర్ చేశారు. బియా సియా అనేది డౌట్ మీకు, మీరు బి ఇచ్చారు, మళ్ళీ సి అని చిన్న డౌట్. దాన్ని మళ్ళీ మీరు ఆ క్వశ్చన్లో మళ్ళీ తర్వాత అంటే ఎగ్జామ్ అయ్యే లోపు మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ సింబల్ ఇవ్వండి. సంబంధించిన మాత్రాన నష్టం ఏం లేదు. ఎందుకంటే మీకు టైం అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆ క్వశ్చన్ చూడకపోయినా మీరు అది వాల్యుయేషన్ చేస్తారు. మీరు కరెక్ట్గా పెట్టుంటే మార్క్ కలుస్తుంది. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ లోపల అనే ఇన్స్ట్రక్షన్స్ చూడండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ప్రశ్నపత్ర వివరాలు. మ్యాథమెటిక్స్ 80 మార్క్స్, 80 బిట్స్ 80 మార్క్స్, ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది. అలాగే ఫిజిక్స్ 40 మొత్తం 120 అవుతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ 40 అంటే 160 మార్క్స్ టోటల్. అంటే మ్యాథమెటిక్స్ 80 మార్క్స్కి ఇస్తాడు, ఫిజిక్స్ 40 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, కెమిస్ట్రీ 40 బిట్స్. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ బిట్సే ఉంటాయి. ఇవి మీకు 3 అవర్స్ ఉంటుంది. 160 బిట్స్ 180 మినిట్స్ ఉంటుంది. ఓకే, ప్రశ్న పత్రంలో కేవలం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అంటే ఏబిసిడి ఇలా ఇవ్వడం జరుగుతుంది మీకు. అదే ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చేస్తాడు. ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. అంటే మీరు పెట్టిన ఈ ఆన్సర్ రాంగ్ అయితే అది ఎటువంటి మైనస్ మార్క్స్ తీయడం జరగదు. కాబట్టి మీకు తెలియనివి కూడా అంటే ఏదో ఒకటి ఆన్సర్ చేసేయండి. చాలామంది వచ్చినవి మాత్రమే చేసి ఆన్సర్ చేసి వచ్చేస్తారు బయటికి, అది రాంగ్. తెలియనివి కూడా ఏదో ఒకటి పెట్టి వచ్చేయండి, తప్పేం లేదు అందులో. కొన్ని కరెక్ట్ అవ్వే ఛాన్స్ కూడా ఉంది. మీకు సిస్టమ్ మీద క్వశ్చన్స్ వచ్చేటప్పుడు తెలుగు మీడియం కనిపిస్తుంది, ఇంగ్లీష్ మీడియం కూడా కనిపిస్తుంది. పైన ఇంగ్లీష్ మీడియం, కింద తెలుగు మీడియం కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు ఏ మీడియం కావాలంటే ఆ మీడియం చూసుకోవచ్చు. ఒక్కో క్వశ్చన్ మాత్రమే కనిపిస్తుంది, మిగతా క్వశ్చన్ కనిపించవు. ఆ క్వశ్చన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, తర్వాత మీరు అవన్నీ చదువుకున్న తర్వాత ఈ బాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే ఎగ్జామ్కి నేను స్టార్ట్ అయ్యేస్తున్నాను, నేను రెడీ అని చెప్పేసి అన్నమాట. ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ మీకు డైరెక్ట్గా మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టైం లెఫ్ట్ అంటే ఇక్కడ మీకు టైం 180 మినిట్స్ ఉంది. కాబట్టి 180 మినిట్స్ అన్నది ఇక్కడ మీకు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, 179 మినిట్స్ అండ్ 41 సెకండ్స్ అండ్ 40 సెకండ్స్, అలా 39 సెకండ్స్, అలా కిందకి డౌన్ అయిపోతుంటుంది. ఇది 0 మినిట్స్కి అంటే 1 మినిట్కి వచ్చేటప్పటికి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం చూసుకుంటూ ఉండండి. మీరు వాచ్ గట్టి పట్టుకెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ రైట్ సైడ్ టైం చూసుకోండి. అందరి సిస్టంలో కూడా ఇక్కడ టైం ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు వచ్చి బిట్స్ అన్ని మ్యాథమెటిక్స్ ఉంటాయి అన్నమాట. మీరు అవసరమైతే ఫిజిక్స్లోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే కెమిస్ట్రీ బిట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు ఏది క్లిక్ చేస్తే అందులోకి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ బిట్స్ బాగా ఆన్సర్ చేయడం వచ్చి అనుకోండి, ముందు మ్యాథ్స్ చేయకుండా డైరెక్ట్ ఫిజిక్స్లోకి వెళ్ళిపోయి ఆ బిట్స్ చూసుకోవచ్చు. లేదా కెమిస్ట్రీ చేయడం వచ్చి అంటే కెమిస్ట్రీ క్లిక్ చేస్తే కెమిస్ట్రీ బిట్స్ వస్తాయి. మ్యాథ్స్ చూడండి, ఒక బిట్ మాత్రమే వచ్చింది ఇక్కడ. ఇక్కడ 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 పైన ఇంగ్లీష్ మీడియం, కింద తెలుగు మీడియం. ఇక్కడ ఏబిసిడి అని చెప్పడు, అండ్ 1 2 3 4 అని కూడా చెప్పడు. ఇక్కడ రౌండ్ ఉన్నది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది కరెక్ట్ అని అనుకున్నారు అనుకోండి, అక్కడ క్లిక్ చేయండి మౌస్. చూసారా, అక్కడ బ్లూ టిక్ వచ్చింది అంటే మీరు దాని ఆన్సర్ చేస్తున్నట్టు, అది ఆన్సర్ అని చెప్పేసి మీరు ఇస్తున్నట్టు లెక్క అనమాట. ఇది అయిపోయిన తర్వాత మీరు అక్కడతో కంప్లీట్ అవునట్టు కాదు క్వశ్చన్. ఇది మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో అది క్లిక్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బి కరెక్ట్ అనుకుంటున్నారు అనుకోండి, బి క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్
చూడండి, ఇది ఆన్సర్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ ఎంటర్ చేయాలి. అప్పుడు సెకండ్ బిట్కి వెళ్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు మ్యాథ్స్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి రైట్ సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ 80 బిట్స్ కాబట్టి 80 నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 80 నెంబర్స్ ఉన్నాయి. 80 నెంబర్స్ మ్యాథమెటిక్స్ బిట్స్ అనమాట. ఫస్ట్ దాన్ని ఆన్సర్ ఇచ్చారు కాబట్టి చూసారు ఇక్కడ ఆన్సర్డ్. ఇక్కడ పైన కూడా మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. గ్రీన్ అయితే ఆన్సర్ చేసినవి, రెడ్ అయితే ఇంకా ఆన్సర్ చూసారు కానీ ఆన్సర్ చేయలేదు, నాట్ విజిటెడ్ ఇంకా విజిట్ చేయలేదు. ఇది మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని జోలికి వెళ్ళకండి. నెక్స్ట్ ఇది బ్లూ అండ్ గ్రీన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఆన్సర్ చేశారు కానీ మళ్ళీ వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనమాట. చూసారా, ఫస్ట్ బిట్ ఆన్సర్ చేసిన తర్వాత ఇది గ్రీన్లోకి వచ్చేసింది. ఇప్పుడు రెండో క్వశ్చన్ ఉన్నారు కాబట్టి అది రెడ్లో ఉంది. ఆన్సర్ ఇంకా దీన్ని ఆన్సర్ చేయలేదు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రెండో దానికి ఆన్సర్ ఏదో డి అనుకుందాం. దీన్ని నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టాలి. అప్పుడు సెకండ్ బిట్ కూడా గ్రీన్ వచ్చింది చూసారా. సెకండ్ బిట్ కూడా గ్రీన్ అంటే సెకండ్ బిట్ కూడా ఆన్సర్ చేస్తారని దాని అర్థం. మూడో బిట్టు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేశారు అక్కడ ఆన్సర్ చేయకుండా. చూసారా, మూడో బిట్టు 4గో బిట్లోకి వచ్చేసాం కానీ మూడో బిట్ ఇంకా రెడ్లోనే ఉంది. దాని అర్థం ఏంటంటే దాన్ని ఇంకా ఆన్సర్ చేయలేదని. మీరు అవసరమైతే దాని దగ్గరికి మళ్ళీ మీరు 3 దగ్గర ఎలా క్లిక్ చేస్తే మూడో బిట్ ఓపెన్ అవుతుంది. మీరు అవసరమైతే ఒకటి దగ్గర క్లిక్ చేస్తే ఒకటో బిట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. 2 దగ్గర క్లిక్ చేస్తే 2 ఓపెన్ అవుతుంది. 3 ఆన్సర్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఏ నెంబర్ దగ్గర క్లిక్ చేసినా డైరెక్ట్గా ఆ బిట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు 39 దగ్గర క్లిక్ చేశాను కాబట్టి డైరెక్ట్గా 39 క్వశ్చన్ నెంబర్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి. ఇక థర్డ్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేదు కాబట్టి థర్డ్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాం. సేవ్ అండ్ నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి, కొడితేనే మీరు ఆన్సర్ చేసినట్టు. ఇప్పుడు చూసారా, బ్లూ వచ్చింది, ఇప్పుడు గ్రీన్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్లో ఉన్నాం. దీనికి ఆన్సర్ ఏదో సి అనుకున్నా, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఓకే, ఫిఫ్త్ ఆన్సర్ మీకు ఏదో ఇంకా కొన్ని బిట్లు చేసిన తర్వాత చిరాకు వస్తుంది మీకు. అవసరమైతే ఫిజిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఫిజిక్స్ 40 బిట్లు కాబట్టి ఇక్కడ 40 అంకెలు మాత్రమే ఉంటాయి చూడండి. 40 క్వశ్చన్ నెంబర్స్ అనమాట ఇవి. చూసారా, ఫిజిక్స్లోకి వెళ్ళిపోయిన డైరెక్ట్గానే ఫిజిక్స్లోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి మ్యాథ్స్లోకి వెళ్ళచ్చు, కెమిస్ట్రీకి వెళ్ళచ్చు, ఎన్ని విధాలుగానే మీరు ట్రై చేసుకోవచ్చు. ఆర్డర్ ప్రకారం ఒకటి కంప్లీట్ అయిన దాకా రెండోది చేయాలనే సిస్టమ్ ఏం లేదు, రూల్ ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ మళ్ళీ నేను ఏదో బిట్ ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఏదో మళ్ళీ సెకండ్ బిట్ కూడా ఏదో ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ చూసారా గ్రీన్లోకి వస్తున్నాయి. మళ్ళీ థర్డ్ బిట్ ఏదో ఆన్సర్ చేశాను, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి వెళ్ళాలనుకున్నా, కెమిస్ట్రీ క్లిక్ చేసుకోండి. కెమిస్ట్రీ ఇదేదో బిట్ వచ్చింది, ఇది చేసుకున్నాను. ఇది మళ్ళీ ఏదో అనుకున్నా, ఇలాగే అయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే అవసరమైతే మీరు మళ్ళీ మ్యాథ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మ్యాథ్స్ చూసారా, మీరు 4 మాత్రం ఆన్సర్ చేశారు. ఇక్కడ 2 ఇంకా ఆన్సర్ చేయలేదు చూసారు, కానీ మిగతా ఇంకా చేంజ్ చేసుకోవాలి. ఇలా అంటే మీరు 180 బిట్స్ కూడా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్ దీని గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5th బిట్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బియా సియా అన్నది డౌట్, ఆన్సర్ బియా సియా అన్నది డౌట్. మీరు దేనికో దానికి ముందు ఆన్సర్ చేసుకొని ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అంటే నెక్స్ట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, డౌట్ అంటే మీకు ఆప్షన్లో ఏదో ఒక డౌట్ అంటే ఇదా లేకపోతే 3 ఏదో ఒక చిన్న డౌట్, దాన్ని మళ్ళీ మీరు ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ ఆన్సర్ చేస్తారు కానీ మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్సర్ చేసుకుంటున్నారు ఏదోటి. ఇక్కడ ఇంకా డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ చూసారా 5th బిట్ ఎలా వచ్చిందో, బ్లూ అండ్ గ్రీన్ వచ్చింది. ఆన్సర్ చేశారు కానీ మీరు మళ్ళీ దాన్ని వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనమాట. 18th బిట్ అలా మీరు మొత్తం అన్ని బిట్లు కూడా అలా ఆన్సర్ చేసుకోవచ్చు. మళ్ళీ నాకు ఇక్కడ ఈ బిట్లో ఏదో చిన్న డౌట్ ఉంది, మళ్ళీ దాన్ని చూసుకోవాలనుకుంటున్నారు. తర్వాత 19th బిట్లో ఏదో డియా సియా డి అన్నది డౌట్, వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు, మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఇలా వచ్చింది. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఈ బిట్కి ఆన్సర్ చేసాం, ఇది డౌట్ మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఇన్ని బిట్లో మర్చిపోతారు, ఆ క్వశ్చన్ నెంబర్ ఎంతో మర్చిపోతారు మీరు, అవునా కదా, మర్చిపోతారు. కాబట్టి మళ్ళీ ఆ బిట్ ఎంతో ఎత్తుకోవాలంటే టైం వేస్ట్. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఈ సింబల్ ఉన్నది కాబట్టి దానికి మీరు ఏం చేస్తారు, టైం ఉందనుకోండి డైరెక్ట్గా బిట్లోకి వెళ్తారు. బిట్లోకి వెళ్ళి మళ్ళీ ఆన్సర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినట్టయితే చూసారా 5th బిట్ పోయింది. అది అట్లాగా ఇప్పుడు ఇందులోకి వెళ్ళారు, 19th బిట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఆన్సర్ అదే ఉంచుకోవాలంటే అదే ఉంచుకోవాలనుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి, లేదంటే ఆన్సర్ మార్చుకోవాలనుకుంటే కానీ మార్చుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. చూసారా 19th బిట్ కూడా గ్రీన్లోకి వచ్చింది.
ఒకవేళ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసిన బిట్లు ఉంటాయి చూసారు, రెండో బిట్టు ఆన్సర్ చేశారు మీరు, ఎన్నిసార్లు అన్నా ఆన్సర్ మార్చుకోవచ్చు. చూడండి, ఎన్నిసార్లు అన్నా మార్చుకోవచ్చు, తప్పలేదు. ఇది స్టూడెంట్స్, ఇది కూడా చెప్తే ఈ ఆప్షన్ కూడా మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏదో ఆన్సర్ మీరు చూశారు కానీ ఇంకా ఆన్సర్ చేయలేదు, అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ. ఇక్కడ మీకు ఆప్షనే లేదు కాబట్టి గొడవ లేదు, దానికి జోలికి వెళ్ళకండి. ఇది మాత్రం మళ్ళీ ఇందులో ఉన్న కేర్ ఏంటంటే, బెనిఫిట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7th బిట్ ఏం చేశానంటే డౌట్ ఏయా బియా డౌట్, నేను బి పెట్టేస్తాను ఆన్సర్, మార్క్ ఫర్ రివ్యూ కొట్టాను, రివ్యూ అని నెక్స్ట్ కొట్టాను. అంటే ఇప్పుడు టైం అయిపోయింది. ఎలాంటి బిట్లు ఇప్పుడు ఏంటి, ఇది ఉన్న చూసారా 7 ఎలాగ ఉంది కదా, ఈ కలర్లో ఉంది కదా, అది అలాంటి ఒక 5-6 బిట్లు ఉన్నాయి మీకు, కానీ టైం అయిపోయింది. మళ్ళీ అందులోకి వెళ్ళి మీరు సేవ్ అని నెక్స్ట్ కొట్టలేకపోయారంటే ఆన్సర్ పూర్తి ఆన్సర్ చేయలేదని చెప్పి మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీకు టైం అయిపోయింది, అందులోకి వెళ్ళలేకపోయినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏమి భయపడవలసిన అవసరం లేదు. ఇలాంటి ఏవైతే బిట్స్ ఉన్నాయో అవి వాల్యూస్నే. ఇప్పుడు మిగతా బిట్లు ఆన్సర్లు చేసినవి ఎలాగైతే వాల్యూ అవుతాయో ఇదే వాల్యూడే. ఇవి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మేము చూసుకోలేదు పోతాయా మార్క్స్ అని భయపడవలసిన అవసరం లేదు. మీ టైం ఉంటే చూసుకోండి, లేదంటే అలాగ వదిలేయండి. మీకు అలాగ వదిలేసినా వాటిని వాల్యూ చేస్తారు, వాల్యుయేషన్కి అవి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి స్టూడెంట్స్ 180 బిట్స్లో ముందు మీకు బాగా వచ్చినట్లు ఆన్సర్ చేసుకుంటూ పోండి. ముందు రానట్ల గురించి ఆలోచించుకొని ఫస్ట్ వచ్చినవి బాగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత రాని ఏవైతే ఉన్నాయో ఏదో ఒక ఆన్సర్ చేసేయండి, ఖచ్చితంగా ఏదో ఒకటి కొన్ని మార్క్స్ కలుగుతాయి, ఖచ్చితంగా మంచి మెరిట్ మార్కులతో రావాలి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మీకు నేను రేపు ఎల్లుండిలో కూడా ఒక మంచి వీడియో చేసి పంపిస్తాను, ఎగ్జామ్ టెక్నిక్స్ ఏంటి అవన్నీ కూడా. ఓకే, ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. స్టూడెంట్స్, మీరు సబ్మిట్ 3 hours లోపు మీ బిట్లన్నీ ఆన్సర్ చేశారు, మీరు సబ్మిట్ గట్ట ఏం కొట్టవలసి, ఇక్కడ సబ్మిట్ ఉంది, దాని జోలికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు, సబ్మిట్ కొట్టక్కర్లే. ఆటోమేటిక్గా ఇక్కడ 0 టైం వచ్చినప్పటికీ దానికి అదే సబ్మిట్ అయిపోద్ది, ఆటోమేటిక్ సబ్మిట్ అనమాట. అంటే మీరు ఎటువంటి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు, అది 0 టైం వచ్చేటప్పటికి, అంటే 3 hours టైం కంప్లీట్ అయినప్పటికీ, కంప్లీట్ అవ్వగల దానికి అదే ఆటోమేటిక్ సబ్మిట్ అయిపోద్ది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఇన్విజిలేటర్ వచ్చి మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, ఎక్కడ టెన్షన్ పడద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ ఎగ్జామ్ చాలా ఈజీ, చాలా టైం మిగులుతుంది. ఓకే, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు దేనికి కావాలంటే ఆ బిట్లు మీరు లాస్ట్కి వచ్చి అన్ని బిట్స్ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, ఇక్కడ ఆన్సర్డ్ 80 కనిపించాలి, గ్రీన్ 80 కనిపించాలి, లేకపోతే ఇది కలిపి 80 కనిపించాలి మొత్తం మీద బిట్స్. రెడ్ అన్నది కనిపించకూడదు, నాట్ విజిబిలిటీ ఈ రెండు కనిపించకూడదు. ఆ రెండు కనిపించినట్టే మీరు ఆన్సర్ చేయలేదు అని దాని అర్థం అనమాట. కాబట్టి ఇవి కలిపితే 80 బిట్స్ సరిపోవాలి. ఫిజిక్స్ చెక్ చేసుకోండి, ఏమన్నా రెడ్ కనిపించినా ఇది కనిపించినా వెంటనే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటే ఏదో ఒక రెడ్లో ఉన్నాయని మీరు ఆన్సర్ చేయలేనట్లు లెక్క, అప్పుడు ఏదో ఒక ఆన్సర్ చేసి సేవ్ అని నెక్స్ట్ కొట్టండి. 3 years కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది, టెస్ట్ సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ టెన్షన్ ఏం పడద్దు, ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా హ్యాపీగా చేసుకోండి.